2025లో రిలీజ్ అయిన ఈ మూవీ ఓ టిపికల్ లవ్ స్టోరీ మాత్రమే కాదు. ఇది ఒక ఫ్యామిలీ బాండ్ ఉన్న మూవీ. నమ్మకం, ప్రేమ మరియు తప్పిపోయిన తన కూతుర్ని వెతుక్కుంటూ వెళ్లిన ఓ తండ్రికి సంబంధించిన మూవీ. ఈ మూవీలో ఎక్కువ ఎమోషన్స్ ఉన్నాయి, కొంచెం సస్పెన్స్ ఉంది, అంతేకాదు హార్ట్ టచింగ్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకునే మూవీ పేరు బ్యూటీ. ఈ మూవీ సెప్టెంబర్ 19, 2025 రిలీజ్ అయింది. ఈ మూవీలో రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా బ్లెండ్ అయి ఉంది. లవ్ స్టోరీతో పాటు మంచి ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ జర్నీ కూడా ఉంటుంది. ఓ 19 ఇయర్స్ కాలేజ్ అమ్మాయి చాలా అందంగా, సరదాగా చిన్న చిన్న తొంటరి పనులు చేస్తూ, అల్లరి బాగా చేస్తూ, తనకు కావాల్సిన ఏ విషయంలోని కాంప్రమైజ్ అవ్వకుండా తన ఇంట్లో మొండి పట్టు పడుతూ తనకు కావాల్సినవన్నీ సాధించుకుంటూ ఉంటుంది. ఆమె చేసే ప్రతి పనికి ఫుల్ సపోర్ట్ ఇచ్చే తన తండ్రి, అతను క్యాబ్ డ్రైవర్. ఇతను ఆర్థికంగా అంత స్థితిమంతుడు కాకపోయినా తన కూతురిని మాత్రం మహారాణిలా పెంచుకుంటాడు. ఆమె ప్రతి కోరికను మాక్సిమం తీర్చడానికి తన వంతు తను ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఫ్యామిలీ పడే బాధలు ఏమాత్రం తెలియని ఈ అమ్మాయి తనకేమైనా కావాలి అనుకుంటే అది ఖచ్చితంగా కొనిపెట్టమని ఇంట్లో గోలగోల చేస్తుంది, అలుగుతుంది, బుంగమూతి పెడుతుంది, చిరాకు పడుతుంది, కోప్పడుతుంది. ఇవన్నీ భరిస్తూ తన తండ్రి ఆమె కోరికలు తీర్చడానికి మాక్సిమం ట్రై చేస్తూనే ఉంటాడు. ఈ క్రమంలో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్, ఫన్ మూమెంట్స్, లవ్ సిచ్యుయేషన్స్, ఫాదర్ అండ్ డాటర్ మధ్యన, ఈ అమ్మాయి వాళ్ళ మదర్ కి వాళ్ళ ఫాదర్ కి మధ్యన, ఈ ఫ్యామిలీకి సంబంధించిన ఎన్నో ఎమోషనల్ మూమెంట్స్ రన్ అవుతూ ఉంటాయి. ఇవి మనల్ని చాలా ఎంటర్టైన్ చేస్తాయి. ఈ సీన్స్ అన్ని మన హార్ట్ కి ఖచ్చితంగా టచ్ అవుతాయి. కాలేజ్ కి వెళ్లే సమయంలో ఓ అబ్బాయితో ప్రేమలో పడుతుంది. వీళ్ళిద్దరి ప్రేమలో కూడా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ జరుగుతూనే ఉంటాయి. మంచి ఫన్నీ మూమెంట్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా చాలా లవ్ సిచ్యుయేషన్స్ కూడా మనకి ఈ మూవీలో చూపిస్తారు. అయితే ఒక రోజు సడన్ గా ఈ అమ్మాయి మిస్ అయిపోతుంది. ఈ అమ్మాయి ఎప్పుడైతే మిస్ అవుతుందో వెంటనే ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఆ అమ్మాయిని వెతికే ప్రయత్నం చేస్తారు. ఇలా ఆ అమ్మాయి కోసం ఈ తండ్రి పడే ఆరాటం ఒక మంచి ఎమోషనల్ రోల్ గా మన హార్ట్ కి టచ్ అవుతుంది. ఫ్యామిలీలో ఒక రకమైన టెన్షన్, ఇంకోవైపు నమ్మకం, మరోవైపు బాధ, ఇవన్నీ కలగలిసిన బ్యూటిఫుల్ సీన్స్ ఈ మూవీలో ఉన్నాయి. బ్యూటీ మూవీలో లవ్ అంటే మాత్రం ఓన్లీ హీరో హీరోయిన్ల మధ్య జరిగే లవ్ మాత్రమే కాదు. ఇది ఒక ఫ్యామిలీ లవ్, ఒకరి మీద ఒకరికున్న నమ్మకం. అంతేకాదు ఎమోషనల్ స్ట్రెంత్ కూడా ఈ మూవీలో చాలా బాగుంది. ఫాదర్ డాటర్ మధ్య బాండ్ ఎలా ఉంటుంది, అలాగే ఈమెను ప్రేమించిన అబ్బాయి ఈ అమ్మాయికి ఎటువంటి సపోర్ట్ ఇచ్చాడు అనేది మనం చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అవుతాం. కూతురు అడిగే ప్రతిదీ సాధ్యమైనంత వరకు ఆమెకు అందించడానికే ప్రయత్నించే తండ్రి ఆరాటం, ఆ కూతురి ఎమోషన్స్, అలాగే ఓ లవర్ గా ఈ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఆమె గురించి ఎంత స్ట్రాంగ్ గా నిలబడ్డాడు, అది కూడా చాలా టఫ్ పొజిషన్ లో. ఇటువంటి ఈ సీన్స్ అన్ని కూడా ఆడియన్స్ కరెక్ట్ అయ్యే మంచి పార్ట్స్. పాటల విషయానికి వస్తే కన్నమ్మ అనే సాంగ్, రొమాంటిక్ ట్రాక్స్ ఆడియన్స్ చాలా బాగా దగ్గరయ్యాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఓవరాల్ గా ఎమోషనల్ ఎఫెక్ట్స్ కి చాలా దగ్గరైంది అండ్ హెల్ప్ఫుల్ అయ్యింది. ఈ బ్యూటీ మూవీలోని మెయిన్ మెసేజ్ ఏంటంటే ప్రేమ అంటే ఓన్లీ రొమాన్సే కాదు, కుటుంబం, నమ్మకం, ఒకరి కోసం ఒకరు నిలబడడం, ఇదే నిజమైన అందం. దట్ ఈస్ బ్యూటీ. ఇది ఒక స్లో ఎమోషనల్ మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా నచ్చుతుంది. యాక్షన్ థ్రిల్లర్ ఆశించే వాళ్ళకు అస్సలు సూట్ కాదు. ఎమోషన్స్ ఇష్టపడే వారికి మంచి మూవీ. ఇక మనం ఈ మూవీ స్టోరీ విషయానికి వద్దాం. ముందే ఈ స్టోరీ తెలుసుకుంటే థియేటర్ లో థ్రిల్ పోతుంది అనుకునే వాళ్ళు ఈ వీడియోని ఇక్కడతో ఆపేయవచ్చు. స్టోరీ వినాలనుకునే వాళ్ళు కంటిన్యూ చేద్దాం. ఈ మూవీలోని హీరోయిన్ తండ్రి నరేష్ ఓ క్యాబ్ డ్రైవర్. తనకి కూతురంటే చాలా ఇష్టం. ఆమె ప్రతిరోజు కాలేజీ వెళ్ళడానికి వీళ్ళ డాడీ ఈ అమ్మాయికి ఆటోని బుక్ చేసినా సరే ప్రతిరోజు తన క్యాబ్ లోనే కూతుర్ని కాలేజీ డ్రాప్ చేస్తూ ఉంటాడు. తన కూతురికి అందం పట్ల ఆసక్తి చాలా ఎక్కువ. అందుకోసమని తన ఫేస్ కి రకరకాల క్రీములు వాడుతూ ఉంటుంది. ఒక రోజు నరేష్ వాళ్ళ కూతురు తన తండ్రితో నాకు బైక్ కొనిపెట్టు నాన్న ప్లీజ్ అని అడుగుతుంది. ఆ ఆటో వాడు ఆటోలో 10 మందిని కుక్కుతున్నాడు. నా డ్రెస్ అంతా నలిగిపోతుంది. నా ఫ్రెండ్స్ అందరికీ బైక్స్ ఉన్నాయి డాడీ, ప్లీజ్ నాన్న ప్లీజ్, లైఫ్ లో నిన్ను ఇంకేమీ అడగను, నాకు బైక్ కొనిపెట్టు నాన్న అని అడుగుతుంది. కూతురు అంత ముద్దు ముద్దుగా తీయగా స్వీట్ గా బైక్ అడిగేసరికి నరేష్ తన కూతురుతో బైక్ కొనిపెట్టాలంటే ముందు అది నువ్వు నేర్చుకోవాలి కదరా అని అంటాడు. అయితే నేను బైక్ నేర్చుకుంటే నువ్వు ఖచ్చితంగా నాకు బైక్ కొని పెడతావు కదా అని అడుగుతుంది. చూద్దాం అంటాడు వాళ్ళ నాన్న. కాదు, ఖచ్చితంగా కొని పెట్టాల్సిందే అని అంటుంది. తర్వాత తను కాలేజీకి వెళ్తుంది. తన క్లోజ్ ఫ్రెండ్ స్కూటీ ఉంటుంది. ఆమెను బ్రతిమాలి ఎలాగైతేనే ఆమె స్కూటీ తీసుకొని దాని మీద స్కూటీ నేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ అమ్మాయి ఆ స్కూటీని యాక్సిడెంట్ చేస్తుంది. దాంతో ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ చాలా భయపడుతుంది. తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య వచ్చి ఆ బైక్ ని రిపేర్ చేసి ఆ బైక్ రిపేర్ కి అయిన ఖర్చులు మొత్తం తిరిగి ఇచ్చాకే నీ ఫోన్ నువ్వు తీసుకెళ్ళని చెప్పి ఈ అమ్మాయి ఫోన్ తన దగ్గర ఉంచుతాడు.
ఆ రోజు అమ్మాయి కాలేజీ నుంచి ఇంటికెళ్ళడానికి రైడ్ బుక్ చేసుకుంటుంది. బైక్ మీద ఆమెని ఇంటికి తీసుకెళ్తున్న ఆ రైడర్ ఈమెతో మిస్‌బిహేవ్ చేస్తాడు. దాంతో ఈ అమ్మాయికి కోపమొచ్చి వాడి చెంపకేసి ఒకటి పీకుతుంది. తర్వాత అక్కడి నుంచి ఎళ్ళిపోతుంది. ఈ రైడర్ ఓ బ్లాక్‌మెయిలర్. వీడు చాలా మంది అమ్మాయిలకి ప్రేమ పేరుతో మోసం చేసి, వారికి డ్రగ్స్ ఇచ్చి, వాళ్ళని అనుభవించి, ఆ వీడియోలని ఆ అమ్మాయిలకే చూపించి బ్లాక్‌మెయిల్ చేసి, వాళ్ళ దగ్గర నుంచి మనీ దండుకునే ఓ గలీజ్ గాడు. వీడిప్పుడు ఈ అమ్మాయిని టార్గెట్ చేశాడు. అయితే నెక్స్ట్ డే తన ఫ్రెండ్ స్కూటీ రిపేర్‌కి అయిన ఖర్చుని తిరిగి ఆ అమ్మాయికి ఇచ్చేసి, తన ఫోన్‌ని ఎలా తీసుకోవాలి అనే టెన్షన్‌లో ఉన్న ఈ అమ్మాయికి, ఆటో వాడికి కట్టాల్సిన డబ్బుల్ని వాళ్ళ డ్యాడీ ఈ అమ్మాయి చేతికిచ్చి, ఆటో వాడికి ఇచ్చేయమని చెప్తే, ఆ డబ్బులు కాస్త ఆ స్కూటీ రిపేర్‌కి ఇచ్చేసి, తన ఫోన్ తిరిగి తను తెచ్చుకుంటుంది. ఆటో వాడితో మా డ్యాడీ నాకు కొత్త స్కూటీ కొనిపెట్టాడు అని, ఇక నుంచి రోజు నేను కాలేజీకి స్కూటీ మీదే వస్తాను అని, నీ దగ్గర ఎలాగో అడ్వాన్స్ ఉంది కదా! ఈ నెల కట్టాల్సిన డబ్బుల్ని అడ్వాన్స్‌లో తీసుకోమని మా డ్యాడీ చెప్పాడు అని, ఇక నుంచి నేను రోజు స్కూటీ మీద కాలేజీకి వెళ్తాను అని రోడ్డు మీద పార్క్ చేసి ఉన్న వేరొకరి కొత్త స్కూటీని ఆ ఆటో డ్రైవర్‌కి చూపిస్తుంది. అతను ఈ అమ్మాయి చెప్పిన మాటలు నిజమే అనుకోని, మీలాంటి వాళ్ళని నమ్ముకొని నేను ఈ ఆటో నడుపుతున్నానమ్మా, ఇలాంటప్పుడు ఇలా చేస్తే ఎట్లా అంటూ ఆటోలో ఉన్న తన ఫ్రెండ్స్ అందరూ ఆ అమ్మాయికి కంగ్రాట్స్ చెప్పి బాయ్ చెప్పేస్తారు. ఇంతలో ఆ రోడ్డు పైన పార్క్ చేసిన ఆ స్కూటీని వేరే ఒక అబ్బాయి స్టార్ట్ చేయబోతుంటే ఆటో వాడు అనుమానంగా అటువైపు చూస్తాడు. వెంటనే ఈ అమ్మాయి నవ్వుతూ ఆటో వాడితో ఇతను నా కజిన్ నాకు స్కూటీ నేర్పించడానికి వచ్చాడు అంటూ ఆ ఆటో అతనితో అంటుంది. ఆ మాటలు విన్న ఆ స్కూటీ కుర్రాడు అయోమయంగా ఈ అమ్మాయి వైపు చూస్తాడు. అలా డైనమోలో ఉన్న ఆ అబ్బాయిని ఈ అమ్మాయి ప్లీజ్ 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 పద పద అంటూ అతని స్కూటీ మీద కూర్చొని స్కూటీని ముందుకు పోనీయమంటుంది. ఆ అబ్బాయి కూడా అలాగే చేస్తాడు. అయితే ఈ మూవీలో ఈ అబ్బాయి ఒక నార్మల్ సింపుల్ యంగ్ గై గా కనిపిస్తాడు. సింపుల్ మైండ్ సెట్ తో కేరింగ్ నేచర్ తో ఆ అమ్మాయికి మెల్లమెల్లగా దగ్గరవుతాడు. రోజు ఆ అమ్మాయిని ఇంటి దగ్గర నుండి కాలేజీకి డ్రాప్ చేస్తూ ఉంటాడు. ఇలా వీళ్ళ మధ్యన పరిచయం పెద్దదై లవ్ కి దారితీస్తుంది. ఈ అమ్మాయి బర్త్‌డే రోజు తన డ్యాడీ బర్త్‌డే గిఫ్ట్‌గా ఖచ్చితంగా స్కూటీ కొనిస్తాడని చాలా ఆశపడుతుంది. కానీ ఆ రోజు ఉదయం వాళ్ళ డ్యాడీ స్కూటీ కొనివ్వకపోయేసరికల్లా ఈ అమ్మాయి చాలా డిసప్పాయింట్ అవుతుంది. ఇంట్లో వాళ్ళపైన అరుస్తుంది, అలుగుతుంది, బొంగమూతి పెట్టుకుంటుంది. అదే చిరాకుతో కాలేజీకి వెళ్తుంది. తర్వాత ఆమె తన బాయ్ ఫ్రెండ్‌తో కొంతసేపు స్పెండ్ చేస్తుంది. వాళ్ళ డ్యాడీ తనకు స్కూటీ కొనలేదు అనే బాధని ఆ అబ్బాయితో షేర్ చేసుకుంటుంది. అప్పుడు ఆ అబ్బాయి ఆ అమ్మాయితో మన పేరెంట్స్‌కి మన పైన ఈ ప్రపంచాన్ని కొనిచ్చేయాలంత ప్రేమ ఉంటుంది. మీ డ్యాడీ స్కూటీ కొనడానికి చాలా ప్రయత్నం చేసే ఉంటాడు. నువ్వు మీ డ్యాడీ నీకు బండి కొనిపెట్టలేదు అనే ఒక్క విషయాన్ని ఆలోచిస్తున్నావు కానీ, నీకు ఆ బండి కొనిపెట్టడానికి మీ డ్యాడీ చాలా ప్రయత్నాలు చేసే ఉంటాడు. నువ్వు మీ డ్యాడీ గురించి నాతో చెప్పినప్పుడు నాకు అర్థమైంది మీ డ్యాడీకి నీ మీద ఎంత ప్రేమ ఉందో. అలాంటిది నీకు మీ డ్యాడీ మీద నమ్మకం లేకపోతే ఎలా? చూడు మీ డ్యాడీ ఖచ్చితంగా నీకు స్కూటీ కొనిపెడతాడు అని ఆ అబ్బాయి వాదారుస్తాడు. తన లవర్ చెప్పినట్లుగానే ఈ అమ్మాయి కాలేజీ నుంచి తిరిగి ఇంటికొచ్చేసరికి వాళ్ళ డ్యాడీ ఆ అమ్మాయి కోసం స్కూటీ కొనిపెట్టి ఉంచుతాడు. అది చూసి ఈ అమ్మాయి చాలా సంతోషిస్తుంది. ఆ కొత్త స్కూటీ మీద జామ్ జామ్ అంటూ వెళ్తూ తన బాయ్ ఫ్రెండ్ ను కలుస్తుంది. ఆ రోజు బీచ్ లో తన బాయ్ ఫ్రెండ్ తో చాలా ఎంజాయ్ చేస్తుంది. ఒక రోజు ఈ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో బీచ్ లో ఉన్నప్పుడు ఈమె చేతిలో చెంపదెబ్బ తిన్న ఆ రైడర్ ఈ అమ్మాయి ఫోటోల్ని సీక్రెట్ గా తీస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని ఈ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చూస్తాడు. వెంటనే ఆ ఫోటోలు తీస్తున్న ఆ రైడర్ గాడిని కొట్టి అతని చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని ఈ అమ్మాయి ఫోటోల్ని డిలీట్ చేసేస్తాడు. ఈ సంఘటన చూసిన ఈ అమ్మాయి చాలా భయపడుతుంది. ఆ రైడర్ నుంచి తనను సేవ్ చేసినందుకు గాను తన బాయ్ ఫ్రెండ్ ని గట్టిగా హత్తుకుంటుంది. ఆ రోజు పక్కింటి ఆంటీ ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారు కలిపి షాపింగ్ కి బయలుదేరుతారు. పక్కింటి ఆంటీ తన ఫ్లాట్ తాళాలు ఈ అమ్మాయి చేతికి ఇచ్చి అంకుల్ డ్యూటీ నుంచి రాగానే మేము షాపింగ్కి వెళ్ళామనే విషయం చెప్పి ఈ తాళాలు ఇవ్వు అని అంటుంది. సరేనని ఈ అమ్మాయి ఆ తాళాలు తీసుకొని తన ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. యాక్చువల్ గా ఈ పక్కింటి ఆంటీ తన భర్తకి తెలియకుండా సీక్రెట్ గా కొంత అమౌంట్ ని ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారి దగ్గర దాచుకున్నారు. తన భర్తకి సర్ప్రైజ్ గిఫ్ట్ గా ఒక రింగ్ కొని పెట్టాలని ఆ ఆంటీ చాలా ఆశపడుతుంది. తన దగ్గర ఉంటే మనీ ఖర్చు అయిపోతుందని ఆ డబ్బులు ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారి దగ్గర కొంచెం కొంచెంగా ఎప్పటి నుంచో దాచుకుంటుంది. అయితే తన భర్త బర్త్‌డే దగ్గర పడుతుందని, అతని కోసం ఓ రింగ్ కొనాలి అని, మీ దగ్గర నేను దాచుకున్న డబ్బుని తిరిగి ఇవ్వమని ఆ ఆంటీ ఈమె అమ్మగారితో అంటుంది. వాళ్ళ అమ్మగారు కూడా సరే అంటారు. అందుకనే ఇద్దరూ కలిపి షాపింగ్ కి బయలుదేరారు. అయితే యాక్చువల్‌గా ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మగారి దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు. ఎందుకంటే బర్త్‌డే రోజు తన డ్యాడీ తనకి స్కూటీ కొనలేదని ఈ అమ్మాయి చేసిన గోలకి ఫ్యామిలీ మొత్తం చాలా బాధపడతారు. అప్పుడే వీళ్ళ డ్యాడీకి వీళ్ళ అమ్మగారి దగ్గర ఆ పక్కింటి ఆంటీ దాచుకున్న డబ్బుల గురించి తెలుస్తుంది. ఆమె అడిగేలోపు ఎలాగోలాగా సర్ది చేయొచ్చులే అని చెప్పి ఆ రోజు స్కూటీ కోసం ఈ డబ్బులను వాడేస్తాడు. ఈ ఆంటీ తిరిగి తన డబ్బులు అడిగితే ఆమెకి ఎలా డబ్బులు సర్దుబాటు చేయాలని టెన్షన్ లో ఈవిడ ప్రతిరోజు భయపడుతూనే ఉంటుంది. అలాంటి రోజు ఇప్పుడు వచ్చేసింది. రా వదిన షాపింగ్కి వెళ్లి మా ఆయనకి రింగ్ కొని పెడదాం అని ఆమె ఈమెతో అన్నప్పుడు
ఈమె గుండెలు ఒక్కసారిగా జల్లుమంటాయి. నువ్వు దాచుకున్న డబ్బును మేము ఖర్చు పెట్టేశాము అని ఆమెతో చెప్పలేని పరిస్థితి. అంత టెన్షన్ లోని భయపడుతూనే ఆ పక్కింటి ఆంటీతో కలిసి ఈమె షాపింగ్ కి వెళ్ళింది. దారిలో తన భర్తకి ఫోన్ చేసి జరిగిందంతా వివరిస్తూనే ఉంది. అతను కూడా ఆ అమౌంట్ సర్దుబాటు చేయడానికి తనకున్న మార్గాలన్నీ వెతుకుతూనే ఉంటాడు. ఇలా ఈ ఫ్యామిలీ మొత్తం టెన్షన్ లో ఉంటే ఈ అమ్మాయి మాత్రం ఒంటరిగా ఆ ఇంట్లో ఉండి తన బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేస్తుంది. వాడు కూడా ఈ అమ్మాయి కాల్ చేసి చేయడంతోనే ఆగమేఘాలపైన వీళ్ళుండే ఫ్లాట్‌లకు వచ్చేస్తాడు. అది చూసి కంగారు పడిన ఈ అమ్మాయి తన ఇంట్లో కాకుండా పక్కింటి ఆంటీ ఇచ్చిన ఫ్లాట్ తాళాలు తీసుకొని వాళ్ళింట్లో తన బాయ్ ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంకో పక్క ఈ షాప్‌లో బాగోలేదు, ఆ షాప్‌లో బాగోలేదు అంటూ వీళ్ళ మదర్ ఆ ఆంటీని చాలా షాపులు తిప్పుతూ తన భర్తకి మధ్య మధ్యలో ఫోన్ చేస్తూ అమౌంట్ విషయం ఆరా తీస్తూ ఉంటూ చాలా టెన్షన్ పడుతుంది. తన భార్య పడుతున్న ఇబ్బంది టెన్షన్ ని అర్థం చేసుకున్న నరేష్ తన వంతు ప్రయత్నంగా చాలా ఇబ్బంది పడుతూ ఆ అమౌంట్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. చివరికి ఎలాగైతేనే నరేష్ ఎలాగో అలాగా ఆ అమౌంట్ సర్దుబాటు చేస్తాడు. తన భార్య పరువు పోకుండా ఆఖరి క్షణంలో అమౌంట్ అరేంజ్ చేసేస్తాడు. ఇంకో పక్క పక్కింటి అంకుల్ డ్యూటీ దిగి తన ఫ్లాట్ కి వచ్చేస్తాడు. అతనికి రెడ్ హ్యాండెడ్ గా ఈ అమ్మాయి తన ఫ్లాట్ లో బాయ్ ఫ్రెండ్ తో దొరికిపోతుంది. ఆ అంకుల్ ఈ అమ్మాయికి చేవాట్లు పెట్టి ఆ అబ్బాయిని అక్కడి నుంచి పంపించేస్తాడు. అదే విషయాన్ని ఇంటికొచ్చిన తన భార్యకి చెప్తాడు. తర్వాత రోజు ఉదయం ఆ ఆంటీ వీళ్ళ ఇంటికొచ్చి ఇండైరెక్ట్ గా వాళ్ళ ఇంట్లో జరిగిన విషయాన్ని ఈ అమ్మాయి ముందే వాళ్ళ అమ్మగారికి చెప్తుంది. తన పేరు ఎక్కడ తీసుకొస్తుందో అని చాలా టెన్షన్ గా వాళ్ళ అమ్మగారితో ఈ ఆంటీ మాట్లాడుతున్న మాటలు వింటూనే ఉంటుంది. ఆ ఆంటీ ఇంటి నుంచి బయటికి వెళ్తూ పక్కనే నిల్చున్న ఈ అమ్మాయిని కింద నుంచి పైదాకా ఒక లుక్ ఇచ్చి అసహ్యంగా చూస్తూ వెళ్ళిపోతుంది. ఆ రోజు ఆ ఆంటీతో వాళ్ళ అమ్మగారు మాట్లాడిన మాటలు ఈ అమ్మాయిలో చాలా భయాన్ని కలిగిస్తాయి. ఆ రోజు నుంచి తన బాయ్ ఫ్రెండ్ కి ఈ అమ్మాయి దూరంగా ఉంటుంది. ఆ అబ్బాయి మాత్రం ఈ అమ్మాయితో మాట్లాడాలని చాలా ట్రై చేస్తాడు. కానీ ఈ అమ్మాయి ఆ అబ్బాయిని అవాయిడ్ చేస్తుంది. ఒక రోజు ఈ అమ్మాయితో మాట్లాడే ప్రయత్నంలో ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు ఈ అమ్మాయి ఆ అబ్బాయిని కలవబోతే ఆ అబ్బాయి ఈ అమ్మాయి మీద అలిగి ఆమెతో ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో ఈ అమ్మాయి చాలా గిల్ట్ ఫీల్ అవుతుంది. ఒక రోజు ఆ అబ్బాయికి వీడియో కాల్ చేసి ఆ అబ్బాయిని కూల్ చేయడానికి కోసమని తన ఒంటి మీద ఉన్న ఒక్కొక్క డ్రెస్ ని తీస్తుంది. అయితే సడన్ గా ఆ రూమ్ లోకి ఎంటర్ అయిన ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారు అక్కడ సిచ్యువేషన్ ని చూసి షాక్ అయిపోతారు. సడన్ గా ఎంటర్ అయిన వాళ్ళ అమ్మని చూసి ఈ అమ్మాయి కూడా కంగారు పడిపోతుంది. ఆ రూమ్ మూలన నిల్చుని వణికిపోతూ వాళ్ళ అమ్మ వైపే చూస్తుంది. వాళ్ళ అమ్మగారు ఆ వీడియో కాల్ లో ఉన్న అబ్బాయిని కూడా చూసేస్తారు. దాంతో ఈ అమ్మాయిని గట్టిగా కొడతారు. కిందనే పడి ఉన్న ఆ అమ్మాయి డ్రెస్ ని తీసి వాళ్ళ అమ్మగారు ఈ పిల్ల మొహం మీద కొట్టి ముందు డ్రెస్ వేసుకుని చావు అని తిట్టి ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోతారు. ఈ విషయాన్ని ఆ రోజు సాయంకాలం ఈ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ ని కలిసి చెప్తుంది. ఇలా వీళ్ళిద్దరూ ఆ రోజు రాత్రి బీచ్ లో మాట్లాడుకోవడం కూడా ఈ పక్కింటి ఆంటీ అంకుల్ చూసేస్తారు. ఈ అమ్మాయిని అసహ్యించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరూ అలా తనని తన బాయ్ ఫ్రెండ్ తో ఈ బీచ్ లో చూడ్డాన్ని చూసి ఈ అమ్మాయిలో భయం మరింత పెరిగిపోతుంది. ఇంకా నేను ఇంటికి తిరిగి వెళ్ళలేను, ఖచ్చితంగా వీళ్ళు ఈ విషయాన్ని మా అమ్మకి చెప్పేస్తారు, మా అమ్మ నన్ను చంపేస్తుంది అని చాలా భయపడిపోతుంది. ఆ అబ్బాయిని నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లిపో, నేను మాత్రం తిరిగి ఇంటికి వెళ్ళను అంటూ చాలా ఫోర్స్ చేస్తుంది. ఈ అబ్బాయి ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఇంటికి వెళ్ళు అని ఈ అమ్మాయిని తిరిగి ఇంటికి పంపించేయడానికి చాలా ప్రయత్నం చేస్తారు. కానీ ఈ అమ్మాయి మాత్రం మొండిగా నన్ను ఇక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకుపోతావా లేదా అంటూ ఆ అబ్బాయితో వాదిస్తుంది. సముద్రంలో దూకేయడానికి ప్రయత్నిస్తుంది. ఇంకా చేసేది లేక ఆ అబ్బాయి ఈ అమ్మాయితో పాటు ఎక్కడికైనా వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకుంటాడు. తనకు తెలిసిన ఫ్రెండ్స్ కి వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు అరేంజ్ చేసుకుంటాడు. తర్వాత ఒక క్యాబ్ బుక్ చేసుకొని ఈ అమ్మాయితో పాటు కలిసి బస్ ట్రావెల్స్ కి వెళ్తారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ అబ్బాయి బుక్ చేసిన క్యాబ్ ఈ అమ్మాయి వాళ్ళ నాన్నదే. ఈ అమ్మాయి ఫుల్ గా బుర్కా వేసుకోవడం వల్ల తన క్యాబ్ లో లేచిపోతుంది తన కూతురే అని తెలుసుకోలేకపోతాడు. తన బాయ్ ఫ్రెండ్ తో పాటు లేచిపోతున్న క్యాబ్ డ్రైవర్ తన తండ్రి అని ఆ అమ్మాయి మాత్రం గుర్తుపెట్టేస్తుంది. ఈ కంగారులో తన ఫోన్ ని ఆ క్యాబ్ లోనే మర్చిపోతుంది. కంగారుగా ట్రావెల్స్ బస్ ఎక్కేస్తుంది. కూతురు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు అని నరేష్ వాళ్ళ భార్య నరేష్ కి ఫోన్ చేసి చెప్తుంది. తను ఎక్కడికి వెళ్ళి ఉంటుందో నాకు తెలుసులే అంటూ ఆ అమ్మాయి తరచూ వెళ్లే చోటికి బయలుదేరుతాడు నరేష్. ఇంతలో తన కారులో తన కూతురు ఫోన్ ని చూస్తాడు. అప్పుడు అతనికి అర్థమవుతుంది, ఇప్పుడు తను ఏ జంటనైతే ట్రావెల్స్ బస్ ఎక్కించాడో ఆ బస్సులో వెళ్తుంది తన కూతురే అని. మరుక్షణం తను కూడా తన కూతురిని వెతుక్కుంటూ వాళ్ళు వెళ్ళిన వైపే వెళ్తాడు. ఇక్కడి నుండి కథ చాలా మలుపులు తిరుగుతుంది. ట్రావెల్స్ బస్సులో ఈ లేచిపోయిన జంటని చూసి ఒక ఆకతాయి ఈ అమ్మాయితో మిస్బిహేవ్ చేయడం, వాడికి ఈ అబ్బాయి బుద్ధి చెప్పడం,
తర్వాత పోలీస్ స్టేషన్. ఆ పోలీసుల్లో ఓ లంచగొండి కానిస్టేబుల్ వల్ల వీళ్ళు అక్కడి నుంచి తప్పించుకోవడం. తర్వాత వీళ్ళ నాన్నగారు తన కూతుర్ని వెతుక్కుంటూ అదే పోలీస్ స్టేషన్ కి రావడం. ఈ కానిస్టేబుల్ లంచానికి ఆశపడి తను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించడం. ఆ స్టేషన్ లోనే ఉన్న సిన్సియర్ ఆఫీసర్ అయిన సిఐ ఇతనికి తన సపోర్ట్ చెప్పడం ఒకవైపు జరుగుతుంటే, ఇంత టైట్ పొజిషన్ లో కూడా ఈ అమ్మాయి గొంతెమ్మ కోరికలు అవి తీర్చలేక ఈ అబ్బాయి అవస్థలు ఇంకోవైపు జరుగుతూ ఉంటాయి. ఇలా ఈ కథ నడుస్తున్న సమయంలోనే ఓ బిగ్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదే అమ్మాయిని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేసే ముఠ. ఇంతకు ముందు ఈ అమ్మాయి చేతిలో చెంపదెబ్బ తిన్న ఆ రైడర్ ఇప్పుడు ఈ అమ్మాయి ప్రేమిస్తున్న అబ్బాయి ఇద్దరూ ఫ్రెండ్స్ అని, వీళ్ళిద్దరూ ఈ అమ్మాయిని ట్రాప్ చేశారని, ఈ అమ్మాయిని ఇక్కడ అమ్మేయడానికి చాలా ప్రయత్నాలు చేశారని చివరిగా ఈ అమ్మాయి తెలుసుకుంటుంది. లేచిపోయిన తన కోసం తన తండ్రి ఎన్ని పాట్లు పడ్డాడో, అసలైన ప్రేమంటే ఏంటో ఈ అమ్మాయి అర్థం చేసుకుంటుంది. ఈ మూవీ స్టోరీ మనకి చాలా స్లోగా ఓ మెసేజ్ నిస్తుంది. అదేంటంటే రిలేషన్షిప్ లో ఫేస్, స్టేటస్, సిచ్యువేషన్స్ కాదు ముఖ్యం, అండర్స్టాండింగ్ అండ్ పేషెన్స్ ఇంపార్టెంట్ అని. బ్యూటీ అంటే బయటికి కనిపించేది కాదు, ఇన్నర్ స్ట్రెంగ్త్ అండ్ ఇంటెన్షన్స్ అని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ, నా సబ్స్క్రైబర్స్ కి చాలా కృతజ్ఞతలు.